తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. గుడ్లవల్లేరు మండలంలోని కురాడ, విన్నకోట, చిన్నగోనూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అవినాష్ ప్రజలకు వివరించారు. సంతోషం మీరందరూ కూడా చూపించే ఉత్సాహం, మీరే ఉత్సాహం నమ్మకం చూపిస్తున్నారో తప్పకుండా మే 23వ తారీఖున ఈ యొక్క నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతానని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు మన అందరి బాధ్యత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలు. అమ్మ పెద్దలు ఉన్నారు, పెన్షన్ వస్తుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత వచ్చేది? 200 వచ్చేది. తర్వాత 1000 రూపాయలు చేశారా? మళ్ళీ 2000 చేశారా? రేపు ఎన్నికలు అయిన తర్వాత 3000 చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. రైతులు ఉన్నారా? అన్నదాత సుఖీభవ స్కీమ్ పెట్టారా? నిన్న ఏప్రిల్ 3వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 3000 జమ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఇందాకే సోదరులు చెప్పారు, సీఎం రిలీఫ్ కింద 10 లక్షల రూపాయలు ఈరోజు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందించడం జరిగింది. సీసీ రోడ్లు, ఎల్ఈడి లైట్లు ఇవన్నీ కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషితో ఈ రోజు ఒక నియోజకవర్గం గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాం. ఏనారైనా గ్రామం వచ్చారమ్మా? మీ రోడ్డు గురించి అడిగారా? మీకేమైనా కష్టం ఉందని అడిగారా? మీకు మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం అని చెప్పండి.